సో ఇండియా హిస్టరీ రిపీట్ చేసింది, డిపీట్ చేసింది. సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నీ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. సో ఈరోజు సండే కావడంతో లేట్గా లేచాను అనమాట. సో లేట్గా లేచాను. ఇప్పుడు మనం సండే కాబట్టి మనకు ఈరోజు వాషింగ్ డే అనమాట. అంటే బట్టలన్నీ అటు 1 వీక్ వేసుకున్న బట్టలన్నీ మొత్తం ఈరోజు ఉతికేయాలన్నమాట. సో బట్టలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, కొన్నే ఉన్నాయన్నమాట ఈసారి. నా దగ్గర ఉన్నాయి కొన్ని. సో నా దగ్గర ఉన్నాయి కొన్ని, ఆ కొన్ని ఈరోజు వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేద్దాం. చలో, ఈరోజు సండే కదా, మన ఇండియా గెలుస్తుందని సపోర్ట్ చేయండి అందరు. సో ఎలాగైనా సరే ఫైనల్ మన ఇండియానే గెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ప్రస్తుతం మన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఉతకడానికి వేసేద్దాం. చాలా సో ముందు కవర్ తీసేద్దాం. చాలా ట్యాప్ తిప్పేద్దాం, స్విచ్ ఆన్ చేద్దాం, దీన్ని ఓపెన్ చేసేద్దాం. చలో, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక్కొక్కటి దీంట్లో వేసేద్దాం. మన మాస్క్, గ్లౌజు అవన్నీ కూడా కొంచెం పాడైపోయినాయి, సో దుమ్ము వల్ల దాన్ని కూడా వేసేద్దాం. చలో, ఓకే. సో ఈరోజు తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకేమైనా మర్చిపోయామా? సో లిక్విడ్ తేవడం మర్చిపోయాం. సో లిక్విడ్ తెచ్చుకోలేదు, అంటే తెచ్చుకున్నాను, లోపల ఉంది. సో ఆ లిక్విడ్ తెచ్చేసుకొని వేసేద్దాం. చలో, ఇంకేమైనా బట్టలు ఉన్నాయా చూసి ఒకసారి వేసేద్దాం. ఇది చూడద్దు. ఓకే. సో ఈసారి సర్ఫ్ ఎక్సెల్ కాకుండా ఏరియాలు ఇస్తున్నాం అనమాట. చలో, ఇంకేమున్నాయి, అన్నీ ఉతికినవి ఉన్నాయి. సో ఇప్పుడైతే ఏం లేవు, అంతే, ఏం లేదు. సో కొన్ని ఉన్నాయి కాబట్టి వేసేద్దాం. చలో, సో దీన్ని కట్ చేయాలి, కట్ చేసుకొని తీసుకొని వచ్చాం. చలో, సో ఇది దీంతో కట్ అవుతుందో లేదో నాకైతే ఏం తెలియదు. సో చూద్దాం, ఎందుకంటే చాలా చిన్నది, మళ్ళీ దీనికి ఇది ఒక సైడ్ ఇరిగిపోయింది, వన్ సైడ్. ఇగో చూడండి, ఇగో ఇక్కడ కట్ అవుతుందో లేదో తెలియదు. ఓహో, కట్ అయిపోయింది. చలో, ఓకే, రైట్. ఇది ఇరిగింది కదా, అంటే ఇక్కడ నుంచి అంటే బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నా, కానీ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మనకు కట్ అయిపోయింది. చలో, వేసి లిక్విడ్ వేసేసి ఆన్ చేసేద్దాం. చలో, సో ఏం లేదు, దీన్ని ఓపెన్ చేసేసుకోవడమే. దీంట్లో లిక్విడ్ వేసేసి ఆన్ చేసేసి వెళ్ళి కూర్చుందాం ఇక, అంతే. సో పాయింట్లో డబ్బులు అయితే ఏం లేవు, మన దగ్గర క్యాష్ ఉండదు ఎప్పుడు, మన దగ్గర ఓన్లీ ఆన్లైనే. క్యాష్ ఉంటే మనకు జేబులో బరువుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మనం క్యాష్ ఎక్కువగా ఉంచుకోం, అది మ్యాటర్. సో ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసేద్దాం. చలో, పవర్ ఆన్. ఓకే, డ్రై ఎంతలో పెడదాం? ఎక్స్ట్రా పెడదాం. ఎక్స్ట్రా ఉంది, ఫాస్ట్ వద్దు. చలో, డైరెక్ట్ చాలు చేసేద్దాం. సో ఆన్ అయితే చేశాను. సో దానికి కొంచెం టైం తీసుకుంటుంది, వాటర్ అంతా కలెక్ట్ చేసి దీంట్లో రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో దానికి కొంచెం వెయిట్
దాంట్లో అంటే వాషింగ్ మిషన్లో మనం బట్టలు ఎంత అయితే వేసామో దాని వెయిట్ అంతా ఒకసారి చూసుకొని దానికి ఎంత అయితే వాటరు అవన్నీ ఏం కావాలో అంతా ఒకసారి సర్కిల్ అంటే ఒకసారి రౌండ్ తిరిగి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో అది చలో తిరగట్లేదు ఇంకా. సో స్టార్ట్ అయితే అయిపోయింది. ఒకసారి జలక్కిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఎంత స్పీడ్గా జలక్కిస్తుంది. చూడండి ఆగిపోయింది. సో ఇప్పుడు లిక్విడ్ ఏమనే ఆప్షన్ వస్తుంది. అయితే మనం ఫస్ట్ వేసేసాం కదా, టైం వచ్చేసి 1 hour 37 minutesలో కంప్లీట్ అయిపోతుంది. సో వాటర్ కూడా రావడం మొదలైంది. చూడొచ్చు మీరు, కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో 1 hour 37 minutes తర్వాత కలుద్దాం. చలో సో 1 hour 37 minutes తర్వాత కలుద్దాం. ఎలాగో తినేసాం కదా. సో ఇప్పుడు కాస్త ఫోన్ చూసుకుంటూ కూర్చుందాం. కొంచెం నిన్న ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళినాం. ఆ ఫంక్షన్లోకి వెళ్ళి నేను ఒక షార్ట్ వీడియో తీసాను అనమాట. సో షార్ట్ వీడియో ఎడిటింగ్ అయితే ఉంది. సో దాన్ని ఎడిటింగ్ చేసుకుని సో దాన్ని అయితే ఎడిటింగ్ చేద్దాం. చలో ఇప్పుడైతే 1 hour 37 minutes తర్వాత బయటకు వెళ్ళి చెక్ చేసి బట్టలు ఆరేద్దాం. చలో ఇప్పుడైతే ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకొకటి అయితే మర్చిపోయాను అనమాట. ఇంకొకటి అయితే. సో ఒక టవల్ కూడా ఉంది. సో టవల్ అయ్యాక చాలా రోజులు అవుతుంది, అంటే 1 week అయిపోయింది. దీన్ని కూడా ఒకసారి ఉతికేద్దాం. దీన్ని కూడా వాషింగ్ మిషన్లో చేద్దాం. చలో సో దీనికోసం మనం పాజ్ చేసేసి దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని వేసేద్దాం. చలో రైట్, ఓకే. మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది. 39 అయిపోయింది చూడండి. సో అది మనం ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తామో దాన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అది చలో ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుందాం, ఎడిటింగ్ చేసుకుందాం. సో ఎడిటింగ్ అయిన తర్వాత మళ్ళీ 1 hour 39 minutes అంటే 1 hour 40 minutes తర్వాత మళ్ళీ వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మన బట్టలన్నీ ఆరేసి ఏం లేదు, ఇక వెయిట్ చేద్దాం. ఇక సో ఇండియా హిస్టరీ డిపీట్ చేసింది. సో ఇండియా గెలిచేసింది ఫైనల్లీ. సో ఇప్పటివరకు ఏ టీం అయితే గెలవలేదన్నమాట. బ్యాక్ టు బ్యాక్ రెండోసారి విజయం సాధించింది మన ఇండియా. సో ప్రౌడ్ ఫర్ ఇండియా. సో ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అప్పటివరకు బాయ్.